హై వ్యూస్ ఈరోజు మార్నింగ్ మన క్యాటలిస్ట్ స్పీచ్ ఛానల్లో చాలా ఇంపార్టెంట్ విలువైనటువంటి వీడియో ఇచ్చి ఇంతవరకు ఎవరూ టచ్ అయినటువంటి వీడియో. ఇజ్రాయెల్కి మంచి జరగాలంటే ఏం చేయాలి, ఇజ్రాయెల్ వల్ల సామాన్యులకు సమస్యలు లేకుండా ఏం చేయాలి, పోలీసుల బాధ్యత ఏంటి, అటు చంద్రబాబు గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఏం చేయాలి ఏంటి డీటెయిల్గా ఇచ్చాను. ఈవెన్ డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను చూడండి. ఈ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే జ్ఞానేశ్వర్ అనేవాడు అసలు వాడు మనిషే కాదు. అండ్ వాడు అనుషని చంపడానికి ట్రై చేస్తాడని చెప్పేసి ఆ పిచ్చి పిల్ల అనుషకి తెలిసినా జాగ్రత్త పడలేకపోయింది. అనుష వయసు 27 సంవత్సరాలు, జ్ఞానేశ్వర వయసు 28 సంవత్సరాలు. ఈ జ్ఞానేశ్వర వచ్చేసి 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతూ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పేసి స్కూళ్ళల్లో ఉంటారు కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉన్నాడు. దెన్ ఇతను వైజాగ్లో ఉన్నాడు. బట్ వాళ్ళ అమ్మ నాన్నకు వచ్చేసి ఏం చెప్పాడు, బెంగళూరులో ఉన్నాను ఇక్కడ జాబ్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. బట్ వాళ్ళకి సంబంధించి నిజం ఏంటి అన్నప్పుడు ఇదిగో ఇప్పుడు తెలిసింది. బట్ ఇతనికి సంబంధించి నిజం ఏంట్రా బాబు అంటే అనుష వాళ్ళ నాన్న 4 years బ్యాక్ చనిపోయి అన్నాడు. వాళ్ళ అమ్మకి హెల్త్ ఇష్యూస్. సో ఒకటి హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. దెన్ ప్రేమిస్తాను చెప్పేసి వెంటబడ్డాడు. ప్రేమలో ఉన్నప్పుడే ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అన్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఏదైనా అంది. సో పని చేద్దాం, పెళ్లి చేసుకుందాం, బట్ మా అమ్మ నాన్నకి తెలియనివ్వద్దు, ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత కొనానికి వదిలిపెడదాం అని చెప్పేసి అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, అనుష వాళ్ళ బంధువులు, అనుష వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళు వచ్చున్నారు. ఓకే, దెన్ సింహాచలంలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వచ్చేసి వైజాగ్లో మధురవడేరులో ఇల్లు తీసుకొని ఉన్నారు. ఇక ఎంజాయ్ చేస్తున్నాడా, ఆ తర్వాత ఇంక వదిలేయాలి. ఎలా ఏంటి అనుకుంటున్నప్పుడు పెళ్ళి 2022లో వదిలేద్దాం అనుకుంటున్నప్పుడు మధ్యలో మనోడు నాకు హెల్త్ బాగోట్లేదు, నీకు మంచి లైఫ్ ఉంది, నాతో ఎందుకు అనటం, ఏదైనా సరే నీతోనే బాబు అని చెప్పింది. ఇక ఆ తర్వాత క్యాన్సర్ అని చెప్పి హడావుడి చేశాడు. అయినా సరే నీతోనేరా బాబు అని. ఇక దీన్ని ఏం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఇక అప్పుడు ఈమె ఆల్రెడీ ప్రెగ్నెన్సీ రావటం, ప్రెగ్నెన్సీ అప్పుడు చిన్న కోరికలు అలా ఫలూదా తాగుదని అన్నప్పుడు ఆ ఫలూదాలో మత్తు బిళ్ళలు కలిపేసి ఇచ్చాడు. అలా తాగుతున్నప్పుడు ఆ మత్తు బిళ్ళ ఒకటి కరకుండా ఉన్నది తగిలింది. ఏంటిది అని చెప్పేసి ఆమె అడిగితే నాకేం తెలుసు, నాకేం బుకాయించున్నాడు. అప్పుడే నీ అమ్మాయికి డౌట్ రావాలి. పెళ్లి చేసుకొని శుభ్రంగా మనం ఉంటే ఎందుకు చీటికి మాటికి వచ్చేసి నువ్వు వేరే వాళ్ళు చేసుకో వేరే ఎందుకు అంటున్నాడు అని చెప్పేసి అప్పుడైనా డౌట్ రావాలి. ఇవన్నీ అయినాయా, పెళ్ళే 2 సంవత్సరాలు, ఆ ఇంట్లో వండుకునే పాత్రలు 2 మంచాలు తప్ప కొత్తగా ఏ వస్తువులు లేవు. పోనీ అప్పుడైనా అమ్మాయికి డౌట్ రావాలి, అప్పుడు కూడా డౌట్ రాలి. ఇప్పుడు వీడు చంపాడని చెప్పేసి ఎవరికో తెలిసింది అనుష వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి తెలిసింది. ఎలా, మొన్న వీడున్నట్టు అపార్ట్మెంట్లో ఏంటి యాక్చువల్గా ఆదివారం రోజే ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలి, లేదు సోమవారం వెళ్దామని చెప్పేసి నమ్మించి ఈలోపు వాళ్ళ అమ్మమ్మ ఊరి నుంచి వచ్చింది, అనుష వాళ్ళ అమ్మమ్మ. దెన్ ఆదివారం నైట్గా మనోడు మిడ్ నైట్ వచ్చేసి అనుష నిద్రపోతుండగా ఆమె గొంతు బిసుకు చంపేశాడు. ఆ గొంతు బిసుకుతున్నప్పుడు స్పృహ కోల్పోవద్దు కదా ఫస్ట్. ఆ మూమెంట్లో పాపం గొంతు బిసుకుతున్నప్పుడే ఆ గోరులతో ఇతను రక్కేసింది, అంటే కాపాడుకోవడానికి అన్నట్టు. ఆ గోర్ల ఘాట్లోని అతను ఒంటి మీద ఈ ఏరియాలో. ఈలోపు హాల్లో ఉన్నట్టు వాళ్ళ అమ్మమ్మకి డౌట్ ఏం రానియకుండా ఇతను ఏం చేశాడు, తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత చున్ని గట్టిగా బిగించేసి ఏమో చంపేశాడు. చంపిన తర్వాత ఇంకేం చేశాడు, ఆ నైట్ మరలా ఆమెతో అంతే పడుకున్నాడు శవంతోనే. లేదా శవాన్ని కింద పెట్టాడంటే కాదు, వీడు కింద పడుకొని ఉండాలి, ఎందుకంటే శవం మంచం మీద ఉంది. మార్నింగ్ లేచోడు బ్రష్ చేసుకుంటున్నాడు, వాళ్ళ అమ్మమ్మని లేపాడు. సో అమ్మమ్మ అన్నప్పుడు వీడికి నాయనమ్మ అయింది. నాయనమ్మ మరి వెళ్ళి లేపు అమ్మని హాస్పిటల్కి వెళ్దామని అన్నాడు. ఆమె వచ్చింది, లేకపోవట్లేదు నాయన బిడ్డ అంది. వీడు చూసి ఇంక అప్పుడు స్టార్ట్ చేశాడు, ఇంకా అయ్యయ్యో అనూష ఏమైంది, అయ్యయ్యో అనూష ఏమైందని. ఈవెన్ వాళ్ళని అపార్ట్మెంట్లో 2 గ్రేహౌండ్ పోలీసులు ఉన్నారట. దెన్ వాళ్ళలో ఒక కారు ఉంది. అదే మూమెంట్లో అనుష వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి అనుష వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా వచ్చున్నారు. ఆసుపత్రికి నీరు పోయిన ప్రైవేట్ ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ప్రైవేట్ ఆసుపత్రి పట్టుకెళ్ళినప్పుడు చూసి ఆల్రెడీ పాము చనిపోయిందమ్మా అన్నారు. అయితే అప్పుడు ఈ అనుష ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఉంది, ఆమె గమనించింది అనుష మెడ మీద వచ్చేసి మచ్చలాంటిదని, అంటే గట్టిగా ఒత్తినట్టు. ఓకే, తర్వాత అనుష బాడీ నల్లగా ఉబ్బిపోయింది, బాడీ ఉబ్బితే నల్లగా ఉండిపోయింది, అంటే ఊపిరి ఆడకుండా చేసి చంపిన విషయం ఆమెకు అర్థమవుతుంది. ఇది మర్డర్, నేచురల్ కాదు అనుకుంది. ఇక అప్పుడు బాడీని వచ్చేసి ఏం చేయాలి, చనిపోయారు కదా, సో అనుమానాస్పద మృతి కదా, ఒక నేచురల్ అనుకున్న పోస్ట్ మార్టం చేసాక బాడీని ఇస్తారు. దాన్ని కేజీహెచ్ ఆసుపత్రి పట్టుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అనుష వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆమె మాట్లాడిందంట. నాకు హత్య అనిపిస్తుందండి, మీరు బయట ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అవుట్ పోస్ట్ ఉంది, పోలీస్ అవుట్ పోస్ట్ పెద్దది, వాళ్ళకి చెప్పారు. పోలీస్ అవుట్ పోస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి చూసి డాక్టర్లతో అడుగున్నారన్నమాట, ప్రాపర్గా చెక్ చేయండి చూద్దామని చెప్పేసి అన్నప్పుడు ఇది మర్డర్లా ఉందండి, చంపేశారని చెప్పేసి వాళ్ళు అన్నారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత పాపం లోపల ఒక ఆడబిడ్డ, ఆ బిడ్డ చనిపోయింది. తెల్లారితే పుట్టాల్సిన ఆడబిడ్డ చనిపోయింది, తల్లిగా ఉన్నటువంటి అనుష చనిపోయింది. 2 బిడ్డలు చంపేశాడు వీడు. ఇక వాళ్ళ వేలు విచారించారు పోలీసులు, అప్పుడు చెప్పేశాడు నేనే గొంతు బీసి చంపేశాను, గొంతు బీసుకొని ఆ తర్వాత స్పృహ కోల్పోయింది, ఆ తర్వాత చున్నీతో
బిగించేసి చంపేశాను. ఎందుకు ఇదంతా చేశావు? నేను ఆమెతో ఎంజాయ్ చేద్దాం అనుకుని బట్ పెళ్లి అంది. బట్ మా ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలంటే తెలియట్లేదు, ఇక అందుకని చంపేశాను. ఎంత సింపుల్ అయిపోయిందంటే ఒక మనిషిని చంపటాన్ని. ఇక్కడ మరలా చెప్తున్నా, అనూష ఖచ్చితంగా ఏమాత్రం ఆలోచించిన లాజికల్గా వీడు నన్ను ఏదో ఒకటి చంపుతాడు అనే విషయం అమ్మాయికి అర్థమయ్యేది. దయచేసి ఇప్పటికన్నా సరే, నేను నిన్న మొన్న కూడా చెప్పినట్టున్నా, సెక్స్ అయితే అయింది, దరిద్రం వదులుతాను అనుకోండి, అమ్మాయినా అబ్బాయిని దూరం జరిగిపోండి. ఇంకోసారి తేడా అనుకున్నా, తేడా అమ్మాయి అనుకున్నా, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ అలా చెప్పి సెక్స్తో ఎంజాయ్ చేయండి. ఇటువంటి దిక్కుమల సలహాలు నేను ఇవ్వను. ప్రాణకన్నా ఏది ఎక్కువ కాదు. చేతులు ఇప్పుడు 2 ప్రాణాలు పోయినాయి. ఆ గణేష్ రెడ్డి జీవితాంతం జైల్లోనే, వాళ్ళ కుటుంబం రోడ్డుని పడ్డట్టే. ఇక్కడ పాపం అనూషకి సంబంధించి చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడా, అమ్మ కొంచెం హెల్త్ ఇష్యూసా పాపం, ఇప్పుడు అనూష లేదా, అనూష కడుపులో బిడ్డ లేదా, ఎంత ఘోరమో చూడండి. అసలు మొత్తం మీద అనూష గోర్లు ఓ రకంగా వాడిని పట్టించాలనుకుంటే అవి చూసి అలర్ట్ అయ్యి పోలీసులు చెప్పింది చూశారు. అనూష ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, ఆమెకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా.